హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం గ్రామ సచివాలయం అన్ని కేటగిరీలకు సంబంధించి దాదాపు 8 మంత్స్ కరెంట్ అఫైర్స్ రౌండ్ ఆఫ్ వీడియో అయితే చూద్దాం. ఇది జనవరి నుంచి ఆగస్ట్ వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కవర్ చేసేటువంటి విధంగా అయితే ఉంటుంది. సో రెగ్యులర్గా వీడియోస్ అనేటువంటివి చూడాలనుకుని ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన అయితే ఒకసారి క్లిక్ చేసేయండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. దీనికంటే ముందే ఏంటంటే ఇవి సచివాలయం జాబ్స్కి మాత్రమే కాకుండా ఇతర గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ కూడాను ప్రజెంట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ కింద ఉపయోగపడుతుంది. విధంగా రేపు ఫ్యూచర్లో వచ్చేసి ఇవే జీకే బిట్స్ కింద కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎవరైతే ఇతర జాబ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో మీకు తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా వీడియో అనేటువంటిది ఫార్వర్డ్ చేయండి, లేదా రిఫర్ చేయడం ద్వారా వాళ్ళకి కూడా మీరు నాలెడ్జ్ అనేటువంటిది తెలియపరిచినట్టు ఉంటుంది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరణించినటువంటి సైనికులకు ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ నివాళులు అర్పించారు? గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరణించినటువంటి సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ నివాళులు అర్పించారు? మీకు వీటికి కనుక ఒకవేళ ఆన్సర్స్ ముందే తెలిసినట్లయితే మీకు పక్కన లైవ్ చాట్ అనేటువంటిది ఆన్లో ఉంటుంది. సో అందులో మీకు తెలిసినటువంటి ఆన్సర్స్ అనేటువంటివి అయితే మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేషనల్ వార్ మెమోరియల్లో ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి అయితే మరణించినటువంటి సైనికులందరికీ కూడాను నివాళులు అయితే అర్పించారు. ఇదైతే గుర్తుపెట్టుకొని మీరు. ఇటీవల పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నటువంటి ఎంసీ మేరీ కోమ్ ఏ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారిణి? ఇటీవల పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నటువంటి ఎంసీ మేరీ కోమ్ ఏ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారిణి? బాక్సింగ్ సంబంధించినటువంటి క్రీడాకారిణి. నేను ఇక క్వశ్చన్ 2 సార్లు అయితే చదువుతున్నాను. సో ఒక క్వశ్చన్ చదివిన తర్వాత సెకండ్ క్వశ్చన్ చదివేలోపు మీరైతే ఆన్సర్స్ చెక్ చేసుకొని మీకు తెలిసినటువంటి ఆన్సర్స్ అనేటువంటివి మీకు కింద ఆ కామెంట్స్లో అయితే చెప్పొచ్చు. తర్వాత ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ రూపొందించినటువంటి అవినీతి సూచి 2019, దీనే కరప్షన్ పెర్సెప్షన్ ఇండెక్స్ సిపిఐలో భాగంగా దీని యొక్క ర్యాంక్ అనేటువంటిది ఎంత? ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ రూపొందించినటువంటి అవినీతి సూచి 2019 కరప్షన్ పెర్సెప్షన్ ఇండెక్స్ సిపిఐ, దీనిలో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? 80. దాదాపు 1 బిలియన్ ఇంటర్నెట్ వినియోగదారుల భద్రత కోసం ఏ సంస్థతో బహుపాక్షిక సంస్థల బృందం కలిసి నూతన ఇంటర్నెట్ నిబంధనలు తయారు చేసింది? దాదాపు 1 బిలియన్ ఇంటర్నెట్ వినియోగదారుల భద్రత కోసం ఏ సంస్థతో బహుపాక్షిక సంస్థల బృందం కలిసి నూతన ఇంటర్నెట్ నిబంధనలు తయారు చేసింది? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఇండియన్ రైల్వే మొదటి భారతదేశ 4వ వ్యర్థ శక్తి కర్మాగారాన్ని ఎక్కడ ప్రారంభించింది? ఈస్ట్ కోస్ట్ రైల్వే ఇండియన్ రైల్వే మొదటి భారతదేశ 4వ వ్యర్థ శక్తి కర్మాగారాన్ని ఎక్కడ ప్రారంభించింది? భువనేశ్వర్. ఇది ఎక్కడుంది? ఒడిస్సాలో. న్యూఢిల్లీలో భారత్ రష్యా దేశాలు పాల్గొన్నటువంటి గంగా ఓల్గా నాగరికతల సంభాషణని 2021వ ఎడిషన్ యొక్క నేపథ్యం. సంబంధం. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ మెసియాస్ బోల్సోనారో భారత పర్యటన సందర్భంగా భారత మరియు బ్రెజిల్ ఎన్ని అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి? బ్రెజిల్ అధ్యక్షుడు భారత పర్యటన సందర్భంగా భారత మరియు బ్రెజిల్ ఇవి 2 దేశాలు కూడాను ఎన్ని అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి? 15. గ్రీన్ పీస్ ఇండియా 2018 నివేదిక ప్రకారం 322 మ్యూజీ పర్ M3PM 10 కాలుష్య కారకాలతో 2018లో అత్యంత కలుషితమైనటువంటి భారతీయ నగరం ఏది? జార్ఖండ్లో ఉంది. ఇది సగం హ్యూమనాయిడ్ రోబోట్ వ్యోమ్ మిత్రాను రూపొందించడానికి అభివృద్ధి చేయడానికి ఇస్రో
ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్కు ఏ సంస్థ సహకరించింది? సగం హ్యూమనాయిడ్ రోబోట్ వ్యోమ్మిత్ర, దీన్నే వ్యోమ్మిత్ర అంటారు. అయితే దీనిని రూపొందించడానికి, అభివృద్ధి చేయడానికి ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్కు ఎంత సహకరించింది ఏ సంస్థ సహకరించింది? IISc బెంగళూరు. ఇటీవల 290 కిలోమీటర్ల స్ట్రైక్ రేంజ్తో అణు సామర్థ్యం గల ఉపరితలం నుంచి ఉపరితలం బ్యాలిస్టిక్ క్షిపణి గజ్నవీను ప్రయోగించినటువంటి దేశం ఏది? ఇటీవల 290 కిలోమీటర్ల స్ట్రైక్ రేంజ్తో అణు సామర్థ్యం గల ఉపరితలం నుంచి ఉపరితలం బ్యాలిస్టిక్ క్షిపణి గజ్నవీను ప్రయోగించినటువంటి దేశం ఏ దేశం ప్రయోగించింది దీనిని అంటే పాకిస్తాన్. 15 బిలియన్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించడానికి భారతదేశం బ్రెజిల్లో నిర్దేశించినటువంటి లక్ష్య సంవత్సరం ఏమిటి? ఏ సంవత్సరం 15 బిలియన్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించడానికి భారతదేశం బ్రెజిల్ నిర్దేశించినటువంటి లక్ష్య సంవత్సరం ఏమిటి? 2022. నెట్ జీరో కార్బన్ ఉద్గారాల కోసం ఐక్యరాజ్య సమితి నిర్దేశించినటువంటి లక్ష్య సంవత్సరం ఏది? నెట్ జీరో కార్బన్ ఉద్గారాల కోసం ఐక్యరాజ్య సమితి నిర్దేశించినటువంటి లక్ష్య సంవత్సరం 2050. ఇటీవల పాలస్తీనా రాష్ట్రం నుంచి 2020వ సంవత్సరానికి G77 దేశాల అధ్యక్ష పదవిని చేపట్టినటువంటి దేశం గయానా. 256 పతకాలు సాధించి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2020 ఛాంపియన్స్ ట్రోఫీని సాధించినటువంటి రాష్ట్రం ఏ రాష్ట్రం సాధించింది? మహారాష్ట్ర. వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలు కేటగిరీలో ఉత్తమ అద్భుత ప్రతిమ అవార్డును గెలుచుకున్నటువంటి మంత్రిత్వ శాఖ జలశక్తి NDRF మంత్రిత్వ శాఖ. 2020 మున్సిపల్ ఎన్నికల్లో పైలట్ ప్రాతిపదికన ఫేస్ రికగ్నిషన్ యాప్ను ఉపయోగించినటువంటి మొదటి రాష్ట్రం ఏది? 2020 మున్సిపల్ ఎన్నికల్లో పైలట్ ప్రాతిపదికన ఫేస్ రికగ్నిషన్ యాప్ను ఉపయోగించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏ రాష్ట్రం ఉపయోగించారు అంటే తెలంగాణ రాష్ట్రం. భారత 71వ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథి ఎవరు? భారత 71వ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథి ఎవరు? జైర్ మెసియాస్ బోల్సోనారో. బ్రెగ్జిట్స్ తర్వాత యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్, నార్థర్న్ ఐర్లాండ్స్లో మొదటి యూరోపియన్ యూనియన్ రాయబారి ఎవరు? బ్రెగ్జిట్స్ తర్వాత యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్, నార్థర్న్ ఐర్లాండ్లో మొదటి యూరోపియన్ యూనియన్ రాయబారి ఎవరు? జీవో వాలే డి అల్మైడా. జాతీయ బాలికల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ బాలికల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? జనవరి 24న. న్యూఢిల్లీలో శ్రీ రవిశంకర్ ప్రసాద్ ప్రారంభించినటువంటి NIC టెక్ కాంక్లేవ్ 2020 రెండవ ఎడిషన్ నేపథ్యం ఏమిటి? టెక్నాలజీస్ ఫర్ నెక్స్ట్ జెన్ గవర్నెన్స్. స్కాచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ 2019లో ఏ రాష్ట్ర ప్రభుత్వం అగ్రస్థానాన్ని దక్కించుకుంది? స్కాచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ 2019లో ఏ రాష్ట్ర ప్రభుత్వం అగ్రస్థానాన్ని దక్కించుకుంది? గుజరాత్. ఇటీవల క్యాబినెట్ కమిటీ హిందుస్థాన్ ఫ్లోరోకార్బన్స్ లిమిటెడ్ దీనిని మూసివేయాలి అని నిర్ణయం తీసుకుంది. అయితే ఇది ఏ నగరంలో ఉంది? హిందుస్థాన్ ఫ్లోరోకార్బన్స్ అనేటువంటిది ఏ నగరంలో ఉంది? హైదరాబాద్, తెలంగాణ. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు కేటగిరీ కింద ఉత్తమ అద్భుత ప్రతిమ అవార్డును
గెలుచుకున్నటువంటి రాష్ట్రం ఏది? అస్సాం. భారత ప్రభుత్వం కుక్కలు, గుర్రాలు, కంచెరగాడిదలు వంటి జంతువులు చేసిన సేవలకు గుర్తింపుగా మొదటి యుద్ధ స్మారకాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనుంది? భారత ప్రభుత్వం కుక్కలు, గుర్రాలు, కంచెరగాడిదలు వంటి జంతువులు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా మొదటి యుద్ధ స్మారకాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? మీరట్లో. ఇది ఎక్కడ? ఉత్తరప్రదేశ్లో ఉంది. కొత్తగా విలీనమైనటువంటి కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ, డామన్ డ్యూ రాజధాని ఏది? డామన్. తల్లిపాలిచ్చేటువంటి మహిళలకు మద్దతు ఇవ్వడంలో ప్రపంచ తల్లిపాల ట్రెండ్స్ ఇనిషియేటివ్ సర్వేలో అగ్రస్థానంలో నిలిచినటువంటి మొదటి దేశం ఏది? తల్లిపాలిచ్చేటువంటి మహిళలకు మద్దతు ఇవ్వడంలో ప్రపంచ తల్లిపాల ట్రెండ్స్ ఇనిషియేటివ్ సర్వేలో అగ్రస్థానంలో నిలిచినటువంటి మొదటి దేశం శ్రీలంక. వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEFలో జరిగినటువంటి PwC వార్షిక గ్లోబల్ CEO సర్వే 23వ ఎడిషన్లో భారత్ యొక్క ర్యాంకు అనేటువంటిది ఎంత? 4. లెబనాన్ ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? లెబనాన్ ప్రధానిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? హసన్ డియాబ్. భారతదేశం తొలి ఈ వేస్ట్ క్లినిక్ను ఎక్కడ ప్రారంభించారు? భోపాల్లో. ఇది ఎక్కడ? మధ్యప్రదేశ్లో ఉంది. ఇటీవల ఎన్నికైనటువంటి గ్రీస్ తొలి మహిళ 13వ అధ్యక్షురాలు ఎవరు? క్యాటరీనా సాకెల్లారోపౌలా. పేర్లు అనేటువంటి కొద్ది డిఫరెంట్గా ఉంటాయి, ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది అయితే కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. 31st క్వశ్చన్. కప్పల నుంచి మూల కణాలను ఉపయోగించి వెర్మాంట్ విశ్వవిద్యాలయం, టఫ్ట్స్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కనుగొన్నటువంటి ప్రపంచంలో మొట్టమొదటి సజీవ స్వస్థత రోబోట్ల పేరు ఏమిటి? సజీవ మరియు స్వస్థత రోబోట్లు ఉన్నాయి, అయితే వీటి యొక్క పేర్లు ఏంటి? జీనోబోట్స్. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FTF. FATAF అంటే ఒకసారి చూసుకోండి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఆసియా పసిఫిక్ జాయింట్ గ్రూప్ సమావేశం ఎక్కడ జరిగింది? ఇది బీజింగ్లో జరిగింది. ఇది ఎక్కడుంది? చైనాలో ఉంది. ఇటీవల నోవెల్ కరోనా వైరస్ దీనికి ప్రభావితమైనటువంటి దేశం చైనా. 50.58 కిలోమీటర్ల పొడవైనటువంటి అషుగంజ్ అఖౌరా రహదారిని 4 లేన్ల రహదారిగా అభివృద్ధి చేయడానికి ఏ 2 దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి? 50.58 కిలోమీటర్ల పొడవైనటువంటి అషుగంజ్ అఖౌరా రహదారిని 4 లేన్ల రహదారిగా అభివృద్ధి చేయడానికి ఏ 2 దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి? భారత్, బంగ్లాదేశ్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూరప్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అఫైర్స్ నివేదిక ప్రకారం ప్రపంచ ప్రతిభా పోటీతత్వ సూచి 2020లో భారత్ యొక్క ర్యాంకు అనేటువంటిది ఎంత? 72. 100% విద్యుత్లో మొత్తం రైల్వే నెట్వర్క్ను నడపడానికి భారత రైల్వే ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టుకుంది? 100% విద్యుత్తుతో మొత్తం రైల్వే నెట్వర్క్ను నడపడానికి భారత రైల్వే ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టుకుంది? 2024. 37 క్వశ్చన్. కీలకమైనటువంటి బిల్లులను ఆమోదించడానికి
ప్రధాన అడ్డంకి అయినటువంటి శాసన మండలిని రద్దు చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది? ఆంధ్రప్రదేశ్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ కార్యనిర్వాహక ఆచార్య పదవికి ఎవరి పేరును ప్రతిపాదించింది? దేవి అహిల్యాబాయ్ హోల్కర్. ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈఐయు విడుదల చేసినటువంటి ప్రపంచ ప్రజాస్వామ్య సూచి 2019-12వ ఎడిషన్లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 51. 6 నగరాల్లో మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2021ను ఏ దేశం నిర్వహిస్తోంది? న్యూజిలాండ్. ప్రపంచవ్యాప్తంగా 1 ట్రిలియన్ చెట్లను పెంచడానికి, పునరుద్ధరించడానికి, సంరక్షించేటువంటి ప్రయత్నాలకు మద్దతుగా ప్రపంచ ఆర్థిక ఫోరం దాని భాగస్వాములు ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్? 1T.org. క్రింది ఏ రంగాలలో పరస్పర సహకారం కోసం భారత్, ట్యునీషియా, పపువా న్యూ గినియా ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి? ఎన్నికల నిర్వహణ పరిపాలన. విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఆఫ్రికాలో మొదటి కన్వెన్షన్ సెంటర్ మహాత్మా గాంధీ కన్వెన్షన్ సెంటర్ దీనిని ఎక్కడ ప్రారంభించారు? నైగర్. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దీనితో కలిసి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ విలీనం అయినటువంటి బీమా కంపెనీ ఏది? ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఎయిర్ ఇండియాలో ఎంత శాతం వాటాను భారత ప్రభుత్వం ఇటీవల అమ్మకానికి నిర్ణయించింది? ఎయిర్ ఇండియాలో ఎంత శాతం వాటాను భారత ప్రభుత్వం ఇటీవల అమ్మకానికి నిర్ణయించింది? 100%. 2 రోజుల జాతీయ పర్యాటక సమావేశం ఎక్కడ జరిగింది? 2 రోజుల జాతీయ పర్యాటక సమావేశం అనేటువంటిది ఎక్కడ జరిగింది? కోనార్క్, ఒడిశాలో జరిగింది. ప్రస్తుతం బంగాళాదుంపల చిప్స్ కోసం రోజుకు 10 మిలియన్లను ఖర్చు చేస్తున్నటువంటి దేశం ఏది? అమెరికా. ప్రస్తుతం అమెరికా వచ్చేసి బంగాళాదుంపల చిప్స్ కోసం రోజుకి దాదాపుగా 10 మిలియన్ల ఖర్చు చేస్తుందంట. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూయార్క్. చౌకైనటువంటి ఎక్కువ శక్తిని వడిసిపట్టే బ్యాటరీలు ఏ మూలకంతో తయారు చేస్తారు? చౌకైన అదేవిధంగా ఎక్కువ శక్తిని వడిసిపట్టేటువంటి బ్యాటరీలు ఏ మూలకంతో తయారు చేస్తారు? సోడియం. ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి బ్యాటరీలు లిథియం. గూగుల్ క్లౌడ్ ఇండియా సీనియర్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? అనిల్ వల్లూరి. సుప్రీంకోర్టులో ఏపీ నుండి అడ్వకేట్ ఆన్ రికార్డుగా ఎన్నికైనటువంటి వారు ఎవరు? మహఫూజ్ అస్నాజీ. కార్స్ కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్ టెక్నాలజీ దీనిని భారతదేశంలో మొదటిగా ఉపయోగిస్తున్నటువంటి రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. సమగ్ర భూ సర్వే నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం ఉపయోగిస్తున్నటువంటి టెక్నాలజీ కార్స్ టెక్నాలజీ. ప్రపంచ ఆర్థిక సంస్థ ఎక్కడ ఉంది? జెనీవా. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి టాప్ కరెంట్ అఫైర్స్. ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. అదేవిధంగా మీకు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలి అనుకున్నట్లయితే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్వేస్ అనే దానిపైన అయితే క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ కూడా చేయండి.